వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇప్పటి వరకు పాదయాత్ర రాజకీయాల నాయకులు చేయడం చూశాం. కానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడి కుమారుడు పాదయాత్ర చేయడం ఎప్పుడూ చూడలేదు. తన ఆధ్యాత్మిక పాదయాత్రతో అనంత్ అంబానీ వార్తల్లో నిలిచారు. అసలు ఈ యాత్ర వెనుక ఉద్దేశం ఏంటి? అనంత్ అంబానీ ఎందుకు యాత్ర చేస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? ఈ యాత్రలో అనంత్ అంబానీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చూద్దాం. అనంత్ అంబానీ పాదయాత్ర ఒక సాధారణ యాత్ర కాదు. ఇది ఆధ్యాత్మిక లక్ష్యంతో నడిచే ప్రయాణం. తన 30వ పుట్టినరోజు సందర్భంగా ద్వారకాధీశ్ ఆలయంలో శ్రీకృష్ణుడి దర్శనం కోసం అనంత్ అంబానీ ఈ పాదయాత్రను చేపట్టారు. మార్చ్ 29 నుంచి ఈ యాత్ర మొదలైంది. భక్తితో అడుగు వేస్తే దైవం దగ్గరవుతుందన్న మాటతో ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అనంత్ అంబానీకి ఆరోగ్య సమస్యలున్నా ఈ యాత్రలో పాల్గొనడం గొప్పతనం. అనంత్ అంబానీ జామ్నగర్ లోని తన నివాసం నుంచి ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం వరకు నడుస్తున్నారు. ఈ యాత్ర సుమారు 170 కిలోమీటర్లు సాగనుంది. రోజుకు 20 కిలోమీటర్లు 6 నుంచి 7 గంటలు నడుస్తూ ఏప్రిల్ 8న ద్వారకాకి చేరుకుంటారు. Z+ భద్రత, స్థానిక పోలీసుల సహకారంతో ఈ యాత్ర సాగుతోంది. పాదయాత్రలో అనంత్ అంబానీ ఏం చేస్తున్నారు? ఒక చేత్తో జపమాల, మరో చేత్తో దైవనామం అన్నట్టు ఆయన నడుస్తూ హనుమాన్ చాలీసా, సుందరకాండం, దేవి స్తోత్రాలు పఠిస్తున్నారు. దారిలోని ఆలయాల్లో ఆగి ప్రార్థనలు చేస్తున్నారు. ఒక సందర్భంలో ట్రక్ లో కోళ్లను కొనుగోలు చేసి వాటిని వంటారా రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపి జీవకారుణ్యం చూపారు. స్థానికులు ఆయన్ను పూలతో, ఆశీస్సులతో స్వాగతిస్తున్నారు. పాదయాత్రలో అనంత్ అంబానీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? స్థానికులు అనంత్ అంబానీతో కలిసి కొంత దూరం నడుస్తున్నారు. కొందరు ద్వారకాధీశ్ చిత్రాలు, ఆశీర్వాదాలు ఇచ్చారు. అనంత్ కు కుషింగ్ సిండ్రోమ్, ఊబకాయం, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఫుల్ సెక్యూరిటీ మధ్య ఈ యాత్రను ధైర్యంగా కొనసాగిస్తున్నారు. అనంత్ అంబానీ ఆధ్యాత్మికతతో పాటు వంటారా ద్వారా జంతు సంరక్షణలోనూ ముందుంటారు. అందుకే అనంత్ యాత్రకు అంతలా రెస్పాన్స్ వస్తుంది. అది ఒక కోటీశ్వరుడు పాదయాత్ర చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.